హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మేము మా కొత్త ఇల్లు కట్టుకోవడానికి కోసం ఈరోజు భూమి పూజ చేస్తున్నాము. అండ్ ఇట్స్ 28th అండ్ వెనస్డే. ముందే ఏం ప్రిపేర్ కాలేదు. మేము 2 డేస్లో డేట్ అడిగినాము, ఫిక్స్ చేసినాము అంతే. ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయాము. 9:30కి పూజ స్టార్ట్ అని చెప్పినారు అయ్యగారు. ఇంకా అంతకుముందే మేము ఇలా రెడీ అయిపోయాను. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా పూజకు కావాల్సిన వస్తువులన్నీ మేము మా ఇంటి వెనకనే మేము కొత్త ఇల్లు కట్టుకునేది. ఇంకా అక్కడికి అన్ని పూజ వస్తువులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టినాము. ఇంకా అయ్యగారు పూజకన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా అయ్యగారు ఇలా అన్నీ రెడీ చేశారు. కలశం అలా ఆకులలో అవన్నీ పెట్టి ఇలా పూజనైతే ఇలా స్టార్ట్ చేశారు. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ పూజతో ఇల్లు పని స్టార్ట్ చేస్తాము. ఆ ప్లాట్ అప్పటికే మెజర్ చేయడం మొదలుపెట్టినారు. ఇంకా రేపటి నుంచి మొత్తం పని స్టార్ట్ అవుతుంది.
नामधेयस्य गुर्रं शरद्भावनामधेयस्य भार्गवेतरपतिमस्य यजमानस्य पुत्रस्नामधेयस्य मणिकण्ठसाय नामधेयस्य धनलक्ष्मीनाम्निं सह कुटुम्बानां तरः యజమానస్య కుటుంబస్థరక్షేవతయ్యాగ్దో చేతిలో పట్టుకొని ఇలా పట్టుకొని కుడి పక్క మోకాలు పెట్టి పట్టుకొని కుడి చేతులు అక్షర పట్టుకో ఎడమ చేతులు పెట్టు కుడి పక్క మోకాలు మమ సహ కుటుంబస్య సహ బాంధవస్య సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నూతన స్థలేవ నూతన గృహ నిర్మాణ అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం శంకుస్థాపన పూజా మహోత్సవ అంగత్వేన ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత ఆవాహన షోడశ ఉపచార పూజా మహోత్సవ అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్త్యర్థం శ్రీమన్ మహా ఘనాధిపతి పూజాం చ కరిష్యే. తదంకరశాస్త్రే కరశం గంధకరసా అక్షోదాగరాసరవేణ పూజా ద్రవ్య సంప్రోక్షా దేవం సంప్రోక్ష సంప్రోక్ష యజమా సంప్రోక్షామి భజనతోటి యజమా సంప్రోక్ష హరి ఓం ఓం గణానాం త్వా గణేశ్వరాజం బ్రహ్మణోతి వస్తిసాదం భోగ స్థాపయా పూజయామి భోగ స్థాపయా పూజయామి మూర్సల్ కృత్యేభ్యో కృత్యేభ్యో ప్రతిదినం ఓం వస్త్రాసు విశ్రాం ధారయామి. ఇంకా అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ పిల్లర్ వస్తుంది అన్నట్టు, మెయిన్ పిల్లర్ వస్తుంది. ఇంకా అక్కడ మనము ఇలా ముగ్గు పోసి మెషర్ చేసుకొని అక్కడ ఫస్ట్ పని చేస్తారన్నట్టు. అంటే మనమే తవ్వుకొని అందులో ఒక రాయి పెట్టి అట్లా పూజ చేస్తారు. ఇప్పుడు ఈ ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది, అందుకనే భూమి పూజ మనం ముగ్గు వేయడం అంటారు. ఇలా స్క్వేర్గా ముగ్గు పోసినారు కదా, అక్కడ పిల్లర్ వస్తుంది. ఆ పిల్లర్ మందం మనమే కొంచెం తవ్వుకొని మనం ఒక స్టోన్ని తీసుకురమ్మని చెప్పినాడు అయ్యగారు. ఆ స్టోన్ని మంచిగా కడిగి పసుపు కుంకుమ పెట్టి అందులో పెట్టి పూజ చేస్తారు. అందులో పెట్టి మనకి అవేంటి నవధాన్యాలు వేసినారు అందరూ కలిసి. ఇంకా మా మమ్మీ డాడీతోటే ఫస్ట్ పని స్టార్ట్ అయింది అన్నట్టు.
ఆ తర్వాత ఏం చెప్తారంటే అయ్యగారు, ఇప్పుడు మనం ఆ స్టోన్ అందులో పెట్టి పూజ చేస్తాం కదా, మనము జేసీబీని తెచ్చుకొని పెద్దగా హోల్ చేస్తాం కదా, అప్పుడు ఆ స్టోన్ అందులోనే ఉండాలని చెప్పినారు. ఇంకా అక్కడ పూజ చేసినాం కదా, ఇటు కార్నర్లో ఈశాన్య మూలలో కూడా మనం పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అట్లా పూజ చేస్తారన్నట్టు. ఇంకా నేను ముందు చెప్పినట్టు ఇలా పూజ అంతా అయిపోయింది. మా ఇంటి పక్క వాళ్ళు అండ్ కొంతమంది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అంతే. ఇంకా ఇప్పుడు నా టైం మంగళహారతి ఇవ్వడం. నాట్యమున మంజులగాన వినోదమున పొంగని భావమున పూర్ణమై వెలిగేన అంగజామదహరణ ఆశ్రిత ప్రేమ పూరల మొసగడి నాట్యమున మంజులగాన వినోదమున పొంగని భావమున పూర్ణమై వెలిగేన అంగజామదహరణ ఆశ్రిత జనచరణ రచిత విహార నీరాజ ప్రేమ పూర నీరాజనంపుర మణిహార నీరాజనంపుర మణిహార सर्वस्याप्तै सर्वस्तदित्यै सर्वमेव तेरा आप्नोति शतं जीवशरदो वर्धमानो इत्यवबोधि शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतदीर्घमगेन्द्रावतिमपि मूर्धा वर्षोच्च आशमानानमत्तमश्रीतो शीघ्रमेव निर्वाणादिकान् भवन्तो सकलविद्याप्राप्तिरस्तु उन्नत उद्योगप्राप्तिरस्तु भवन्तो शतमिति शब्देर्गमायुः वर्धयेनावर्धयन्तां भवति शतमैश्वर्यं भवति शतमिति शतं तेर्गमायुः. ఇంకా అలా అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అయ్యగారు కలశం పెట్టి పూజ చేసినారు కదా, ఆ కలశంలో వాటర్లో కుంకుమ వేసి కొబ్బరికాయ పెట్టి కలశం రెడీ చేసినాడు. ఆ వాటర్ని ఇప్పుడు రౌండ్గా మొత్తం ప్లాట్ చుట్టూ పోసుకొని రావాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండ్ చేయాలి ఆ వాటర్ పోయడం. ఇంకా దీంతో పూజ చేయడం మొత్తం అయిపోతుంది. ఇంకా అందరికీ స్వీట్స్ ఇచ్చేసాము. ఇంకా మనం పూజ చేసిన బియ్యం అవన్నీ అయ్యగారికే ఇస్తాము. ఇంకా మా మమ్మీ డాడీ కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. మేము కూడా తీర్థం తీసుకున్నాము. ఇలా పూజ ఎండ్ అయిపోయింది అండ్ అంతా మంచిగా ఉండాలని అనుకుంటున్నాము. ఇల్లు కట్టుకోవడం కూడా ఫాస్ట్గా అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా తాతయ్య నానమ్మలది అండ్ మా ఇంటి ముందు తాత నానమ్మ ఉంటారు, వాళ్ళది కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత అందరికీ స్వీట్లు పంచినాము. ఇక్కడ చిన్న డబ్బానే ఉంటుంది, ఇంకా వేరే స్వీట్స్ అన్నీ పంచాము. ఇంకా నేను కూడా మా మమ్మీ డాడీకి స్వీట్ తినిపించి మంచిగా అవ్వాలని అనుకుంటున్నాను.
మేము మా ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ భూమి పూజకి నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా భూమి పూజ ఫొటోస్ చూశాను అంతే. ఇలా సెకండ్ టైం పూజ చేసుకొని ఇల్లు కట్టుకుంటామని అనుకోలేదు. Hope you all like this special video and see you all in my next video guys. Bye. Don't forget to subscribe. Bye guys. Subscribe.